చాలా దీవెనకరంగా 21 దినాలు జరిగిన విషయాన్ని బట్టి దేవునికి వందనాలు. ప్రారంభిస్తున్నప్పుడు భయపడ్డాం ఎలాగుంటుందో అని, కానీ దేవుడు కృప చూపించినందుకు, అలాగే మీ అందరిలో ఆసక్తిని దేవుడు కొనసాగింపు చేసినందుకు దేవునికి వందనాలు. ఆయన మిమ్మల్ని ఆకర్షిస్తేనే తప్ప మీరు రాలేరు, మనం రాలేం. కనుక దేవుడిచ్చిన చేసిన ఈ కార్యం కొరకే దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. 5 దినమందు మనం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చదువుకున్నాము. అది పూర్తవుద్దని ఆశించాను, కానీ అవలేదు. మరొకసారి ఆ వాక్య భాగం చదువుకుందాం. 15 నుంచి కాకుండా 15 నుంచి 16 ఆ 2 వచనాలు పౌలు ఎఫెసీలో ఉన్న సంఘాన్ని గురించిన కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాడు. 17వ వచనం నుండి తాను ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఎఫెసీ సంఘము కొరకు, విశ్వాసుల కొరకు తాను ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో మనం చూద్దాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తనను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. పౌలుతో పెద్ద సమస్య ఏమిటంటే, ఒకేసారి చాలా ఎక్కువైన విషయాలు మాట్లాడిస్తూ ఉంటాడు. చెప్పాను చాలాసార్లు ఈ మాట. పౌలు కూర్చొని రాసినవి కాదు ఈ పత్రికలు. ఇవన్నీ కూడా తను మాట్లాడుతూ ఉంటుండగా తన మాటలు వింటూ కూర్చొని రాసేవారు తనతో ఉన్నవారు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 14 వచనాల వరకు ఒకే ఒక వాక్యం, ఒకే ఒక సెంటెన్స్ అది. కనుక ఒక్క వాక్యంలో ఎంతో విషయాలు పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. అలా ఇక్కడ తను ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో ఇక్కడ రాశాడు. 18 దినమందు ఆ ప్రార్థనలో కొంత భాగాన్ని మాట్లాడాను. మీకేం అర్థమైంది ఒకసారి వినాలని ఆశపడుతున్నాను. నేను అనుకున్నాను మీకు అందరికీ విన్నారు, అర్థమైంది. నేను దేని గురించి నొక్కి చెప్పాను నా మాటలు పూర్తవలేదు అనుకున్నాను. అంత క్లియర్గా చెప్పాను కదా అనుకున్నాను. కానీ తర్వాత ప్రార్థన చేయడానికి వచ్చిన వారు నాకు రుజువు అవుతుంది ఏం విన్నారు అనేది. నేను చెప్పింది కాకుండా ఇంక వేరే విషయాలు చెప్తున్నారు. అంటే ఒకవేళ నేను మాట్లాడుతుంటే దేవుడు మీతో అది మాట్లాడాడేమో నాకు తెలియదు. కనుక ఏమి చెప్తున్నానన్నా, ఏ విషయాలు చెప్పాను, ఏది ఎక్కువగా నొక్కి చెప్పాను ఏమో చెప్పు. ఇప్పుడు దేవుని ఎరగాలి, దేవుని ఎరగాలి, నో గాడ్. ఇంకా తండ్రిని క్రీస్తును నిత్యజీవం. ఎరగడం అంటే ఏంటో కూడా చెప్పాను. అది గుర్తుందా? ఎరగడం అంటే ఏమిటో చెప్పాను. అమ్మా అబ్రహాము దేవుని మన ఎరగాలి. ఇంకా మరి ప్రార్థనలు అవి రాలేదేమర్రా? అంటే మీకు అర్థమైన వాళ్ళేమో ప్రార్థన చేయరు, అది అర్థమవుతుంది కానీ గుర్తు రాదా? మరి ఏది గుర్తు వస్తుంది మీకు? నేను బోధించిన బోధ కాకుండా మళ్ళీ ఇంకో బోధ చేశారు అనుకోండి, నాకేం అర్థం అవుతుందంటే ఇంకో దాన్ని ఆలోచిస్తారన్నమాట అనుకుంటాను నేను. అంటే నా మాటలు వినలేదని అనుకుంటాను. లేదా ఒకవేళ నేను ఇది మాట్లాడుతుంటే దేవుడు మీకు అది బయలుపరుస్తున్నాడేమో.
నాకు తెలియదు. అయితే నిన్న ప్రాముఖ్యంగా చెప్పిన విషయం, సంఘము కొరకు పౌలు చేస్తున్న ప్రార్థన. ఇక్కడ ఈ ప్రార్థనలో ఎక్కడ కూడా భౌతికమైన విషయాలు లేవు. వారి ఆరోగ్యాలు బాగుండాలి, ఉద్యోగాలు బాగుండాలి, మంచి చదువులు చదవాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలి, ఇవేవి లేవు. అంటే అవి అక్కర్లేదా? అవి అక్కర్లేదని మనం వాటి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయవలసిన అవసరత లేదు. మన ఇండిపెండెన్స్ 15వ తేదీన మాట్లాడుతూ చెప్పాను, ఒకవేళ మన ప్రార్థన అంతా కూడా అదివు ఇదివు ఇదివు అది ఇది అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలు చేయొద్దు, అనవసరమవి. ఎవరు చేస్తారు ఆ ప్రార్థనలు? ఎవరు చేస్తారు? అన్ని జనులు. మీరు అన్ని జనులు అయితే ఓకే, దేవుని ఎరగిన వారైతే ఓకే. దేవుని ఎరిగిన వారు చేయవలసిన పని ఏమిటి? ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతికితే, మొదటి ప్రాధాన్యత ఆయనకి ఇస్తే, మిగతావన్నీ ఇవన్నీ కూడా మనకు అవసరమైనవన్నీ మన వెనకాల వస్తాయి. మన వెనకాల వచ్చే వాటి కోసం మనం వెనక్కి తిరిగి రా 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 అని పిలుస్తున్నాం. నేను చెప్పాను కదా ఉదాహరణ, నూనె కొంటే దువ్వెన ఫ్రీ, కానీ మనకి నూనె దువ్వెనే కావాలి. ఆ దువ్వెనివ్వు అని సావుకారు పట్టుకొని తింటే ఇది తీసుకొని ఇది ఇస్తానంటాడు, ఇది వద్దట, ఆ దువ్వెనే కావాలట. ఫ్రీగా వచ్చేదే, దేవుడు ఫ్రీగా నీకు ఇస్తాను, దాని గురించి నువ్వు తాపత్రయపడనక్కర్లేదు అని చెప్పిన దానికి అదే అడుగుతాము. అలాగే సేవకులు కూడా సంఘాల్లో కూడా ప్రార్థన లేదని నిత్యము ఈ విషయాలే లోక సంబంధమైన భౌతిక విషయాల గురించే ప్రార్థన చేస్తున్నాం. కానీ పౌలు అంటున్నాడు ఇక్కడ, మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను, ఇంకా మానక మీ గురించి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకు వందనాలు చెల్లిస్తున్నారు? వారు దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నారని, తన పరిశుద్ధులందరి వల్ల వారు ప్రేమను కనపరుస్తున్నారని ఆనందిస్తూ, ఇలాంటి సంఘము కొరకు, ఇలాంటి విశ్వాసుల కొరకు దేవానికి వందనాలని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అయితే తర్వాత వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్న విషయం నేను చెప్పుకున్నది మొదటి భాగమే. అదేదనగా 17వ వచనం. ఇది నేను చెప్పాను, మరోసారి జ్ఞాపకం చేస్తాను. ఆయన ప్రార్థన చూస్తున్నప్పుడు మొదట దేని గురించి ఏమి ప్రార్థన చేస్తున్నాడో చెబుతున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడని చెప్పి, అతను రెండవదిగా ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు కారణం కూడా చెబుతాడు. మనం ఏం ప్రార్థన చేస్తున్నాం, ఆ చేసే ప్రార్థన దేనికి చేస్తున్నాం అనే అవగాహన మనకు ఉండాలి. అది 17వ వచనం మనం చూసాం నిన్న. అది తెలుగులో 17 నుండి 19 వరకు కలిపేశారు. అయితే నేను ఇంగ్లీష్లో చదివి మీకు వివరించాను, కానీ ఈరోజు ఆ భాగాన్ని నేను తెలుగులో మార్క్ చేసుకున్నాను. అది 17వ వచనం కిందకు ఉంది, 17 నుంచి 19 అన్న భాగంలో కిందకు ఉంది. కిందకు చూస్తే ఎక్కడంటే అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన కనబడిందా మీకు అందరికీ? మన ప్రభు అయిన యేసుక్రీస్తు, అది 17వ వచనంగా ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. కానీ నేను ఇంగ్లీష్ బైబిల్ అనుసరించి ఈ నోట్స్ రాసుకొని సిద్ధపడి వచ్చాను కనుక ముందు 17వ వచనం చూద్దాం. ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు అది చేస్తున్నా నాకు తెలుసు, ఎందుకనగా వారు ఇంగ్లీష్లో ప్రసంగం చేస్తున్నారు. ఒకసారి ఆ వాక్యం అంతా పూర్తయిపోయిన తర్వాత నేను మొదలుపెట్టినప్పుడు ఒక్కొక్కసారి వెనక నుంచి మొదలెడతాను తర్జుమా, ఆఖరి మాట నుంచి మొదటి మాటకు వస్తాను. కనుక ఒకసారి తర్జుమా చేసినప్పుడు అటు ఇటు ఒకసారి మొదటి నుంచి కాకుండా వెనక్కి నుంచి రావాల్సి అవసరం వస్తుంటుంది. కనుక ఇక్కడ వెనక్కి నుంచి మనకి ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 17వ వచనం అనగా ఆ కింద భాగం అంటాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి అని. ఇదంతా ఎవరి గురించి? తండ్రి అయిన దేవుని గురించి. తండ్రి అయిన దేవుని గురించిన విషయం చెబుతూ ఆయన ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి అని చెప్పి దేవుని గురించిన ఉపోద్ఘాతం అది ఇచ్చి, తన్ను తెలుసుకున్నట్టు ఎందంటే ఎవరిని? దేవుని తెలుసుకున్నట్టు ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన ఎందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయించున్నాను. వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు? ఏమని చెప్తున్నాడు ఇక్కడ? మీకు జ్ఞానమును
ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు ఇది? మీకు జ్ఞానము ప్రత్యక్షతయును గల మనస్సు మీకు ఎందుకు కావాలి? తను తెలుసుకున్నట్టు కొరకు. ఇన్ ఆర్డర్ మే నో హిమ్ బెటర్, ఇంకా ఎక్కువగా ఆయన తెలుసుకోవడం కోసం. జ్ఞానము ఏమిటి ఇక్కడ? జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు. జ్ఞానము ప్రత్యక్షతయును గల మనస్సు మీకు ప్రభు ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకనగా ఆ జ్ఞానము, ఆ ప్రత్యక్షత గల మనస్సు మీకు కలిగితే దేవుని ఇంకా అధికంగా బాగా తెలుసుకోగలుగుతారు. ఇంగ్లీష్ అంటాడు ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ రెవల్యూషన్, అనగా ప్రత్యక్షత గల ఆత్మ, అలాగే జ్ఞాన ఆత్మ, స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ దేవుడు మీకు అనుగ్రహించాలి. అలాగే చూసినప్పుడు పరిశుద్ధాత్మని గురించి సంబోధిస్తూ పౌలు అంటాడు ఎదురుగా దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు మీకు జ్ఞానము తర్వాత ప్రత్యక్షత ఆయన మీకు అనుగ్రహించాలి. కనుక ఆ ప్రార్థన దేనికి చేస్తున్నాడు? మనం దేవుని ఇంకా ఎక్కువగా ఎరగాలనే ఉద్దేశంతో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక చేసే ప్రార్థనకు కారణం లేకుండా మనం చేయకూడదు. ఏ ఉద్దేశంతో చేస్తున్నాం, ఏది ఆశించి మనం చేస్తున్నా మనకి స్పష్టత ఉండవలసిన అవసరం ఉంది. దాని గురించి నేను మాట్లాడాను, వివరంగా చెప్పాను. ముఖ్యంగా ఒక గొప్ప థియోలోజియన్, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంతో ఎరిగిన గొప్ప థియోలోజియన్ అయిన జే.ఐ. పాకర్ అని ఆయన చెప్పిన మాటలు, దేవుణ్ణి అడగడం అంటే ఏమిటో అది మీకు వివరించాను. అది మీకు అర్థమైందని భావిస్తూ ఉన్నాను. దేవుని గురించిన జ్ఞానం, నోయింగ్ గాడ్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ పర్సనల్ డీలింగ్. వ్యక్తిగతముగా దేవునితో సంబంధంలో దేవుని గురించిన జ్ఞానం మనకు తెలుస్తుందని చెబుతూ అంటాడు ఆయన. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ డీలింగ్ విత్ హిమ్ యాజ్ హీ ఓపెన్స్ అప్ టు యూ. ఆయనతో అది ఎలాగనగా ఆయన మీ కొరకు తను తాను తెరుచుకొని ఆయన మీకు అందుబాటులో ఆయన ఉంచుకోవడం ద్వారా తెలుస్తుందని చెబుతూ అండ్ బీయింగ్ బైక్ ఇస్తారు. అండ్ బీయింగ్ హలో దాని మానేసి దీన్ని పెట్టండి. And being dealt with by him as he takes knowledge of you. And being dealt with by him as he takes knowledge of you. ఇది అనగా ఆయనతో మనం సంబంధము కలిగి ఆయనతో వ్యవహారము నిర్వహిస్తూ ఉంటుండగా కలిగేది ఏదనగా మన గురించిన అవగాహన జ్ఞానం ఆయన కలుగుట ద్వారా మనం దేవుని తెలుసుకుంటున్నామని చెప్పి మొదటిది రాశాడు. తర్వాత రెండవది అంటాడు, రెండవ పాయింట్, knowing God is a matter of personal involvement in mind, will and feeling. మనసులోను చిత్తములోను భావావేశములోను వ్యక్తిగతముగా ఆయనతో మిళితమై లీనమై ప్రవర్తించడం ద్వారా ఆయన ఎరగడం. దీనికి భావన చెప్పాను ఏమిటనంటే, దేవుణ్ణి మనం ఎరిగితే మనలో ఉన్న విషయం ఏదనగా దేవునికి కష్టం కలిగించింది, దేవునికి బాధ కలిగించింది మనకి కూడా బాధ కలిగిస్తుంది. దేవునికి దుఃఖము మన దుఃఖముగా మారుతుంది, దేవుని యొక్క ఆనందము మన ఆనందంగా మారుతుంది. అనగా దేవునికి కలుగుతున్న అన్ని విషయాలు కూడా మనకి మన అనుభవంలో జరుగుతుంది. అది జరుగుతున్నప్పుడే మన దేవుణ్ణి ఎరిగిన వారంగా మనం ఉంటాం. నేను దినమందు మీకు ఉదాహరణ చూపలేదు కానీ కొన్ని వాక్యాలు చూపిస్తాను, చూడండి ఒకసారి. 119వ కీర్తన 119వ కీర్తన 119 136వ వచనం. జనులు నీ ధర్మశాస్త్రము అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. దేవుని ఎరిగితే ఎలా ఉంటుంది అనుభవం? ఇక్కడ ప్రజలు, దేవుని చుట్టూ ఉన్న ప్రజలు, సమాజం దేవుని ధర్మశాస్త్రం అనుసరించట్లేదని, అనుసరింపకపోయినందుకు ఈ కీర్తనకారుడు ఏం చేస్తున్నాడు? కన్నీరు ఏరులై పారుచున్నది. మనకి ఎందుకు వస్తుంది కన్నీరు? మనకేదైనా అసౌకర్యం వస్తేనే. ఇంకోళ్ళకి ఎవరికైనా అసౌకర్యం వస్తే నవ్వు వస్తుంది, మంచి పని అయిందని.
కానీ ఇక్కడ అంటున్నాడు కీర్తనకారుడు, నీ ధర్మశాస్త్రం, నీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. నీ వాక్యాన్ని అనుసరించకపోయినప్పుడు, ప్రజలు నీ మాట ప్రకారంగా జీవించినప్పుడు నాకేమొస్తుంది? కన్నీరు వస్తుంది. ఆ కన్నీరు ఏరులై పారుతుంది. అని అంత వేదన పడుతున్నాడు. దేవుని ఎరిగితే, ఎవరైనా దేవుని వాక్యాల ప్రకారంగా జీవించక తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు వారిని చూడగానే మనలో కలిగేది ఏదనగా అయ్యో అనే దుఃఖం, బాధ, కన్నీరు. ఇంకా 158వ వచనం కూడా చూద్దాం. ద్రోహులను చూచి నేను అసహించుకుంటుని, నీవిచ్చిన మాటను వారు లక్ష్య పెట్టారు. ద్రోహులను చూసి అసహించుకుంటున్నాడు. మనం ఏం చేస్తాం? ఇంకో కీర్తన ఉంది కదా, ద్రోహులు కనబడగానే వాళ్ళతో చేయగలిపిస్తాం. ఫ్రెండ్స్ చాలా మొహమాటం మనకి. ఇంత కాదు. ద్రోహం చేస్తూ, నాకు చేయలేదు కదా, ఎవరికో చేశారులే, నాకు చేస్తే అప్పుడు నాకు వస్తుంది కష్టం. కానీ ద్రోహులు చేస్తున్న చూచి నేను అసహించుకుంటున్నాను. ఇది దేవుని ఎరిగిన వారి యొక్క స్వభావం. దేవుని ఎరగకపోతే అందరూ ఫ్రెండ్సే, కానీ దేవుని ఎరిగితే ఈ భావం ఉంటుంది. నీవిచ్చిన మాటను వారు లక్ష్య పెట్టారు. కొంతమంది దేవుని మాట పట్టించుకోరు. అలాంటి వారు ద్రోహుల కింద పరిగణిస్తూ ఉన్నాడు. కనుక జాగ్రత్త అన్నాడు. తర్వాత యెహోవా చిత్తగించుము, నీ ఉపదేశం నాకు ఎంతో ప్రియములు, నీ ఉపదేశం నాకు ఎంతో ఇష్టం. ఇంకా చూస్తే యెరెమీయా గ్రంథము 13వ అధ్యాయం, యెరెమీయా 13:17. యెరెమీయా 13:17. 13వ అధ్యాయం 17వ వచనం. అయినను మీరు నా మాట విననని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రం బహుగా వలపోయిచు కన్నీరు విడిచుచుండాను. యెరెమీయా ప్రవక్త అంటున్నాడు, మీరు నా మాట వినడం లేదు, దేవుడిచ్చిన సందేశాన్ని మీరు నమ్మడం లేదు, పట్టించుకోవడం లేదు. కానీ ఏం చేస్తాను? నేను చాటును ఏడుస్తాను. ఎదురుకుండా ఏడిస్తే అతను ఇంకా మిగతా చోట చూస్తాం, నేను ఏడుస్తూ ఉంటాను, హేళన చేస్తున్నారు, గేలీ చేస్తున్నారు, కీర్తనలు కనబడుతుంది అన్నమాట. కనుక ఆ బాధ లేకుండా చాటుకి వెళ్ళి ఒక్కడే ఏడ్చుకుంటున్నాడు. ఎందుకు అని అంటే నా మాట మీరు వినడం లేదు. ఇశ్రాయేలు జనాంగం ఎవరికైతే ప్రవచిస్తున్నాడో వారు అనే మాట వినడం లేదు. యెహోవా మంద చెరపట్టబడినందున మీరు చెరపట్టబడ్డారు, బంధించబడుతున్నారు, వేరే పరదేశానికి పోయే ప్రమాదకరమైన స్థితిలో మీరు ఉన్నారు, కానీ పట్టించుకోవట్లేదు. కనుక నా నేత్రం బహుగా వలపోయిచు కన్నీరు విడిచుచుండాను. కానీ ఇవన్నీ కూడా దేవుని ఎరిగిన వారి యొక్క భావావేశాలు. ఇవి దేవుని ఎరిగితే ఈ రకమైన బాధ, దుఃఖం మనకు ఉంటుంది. కనుక మనం ఒకసారి మనం పరీక్షించుకుంటే మనం దేవుని ఎరుగుదామా లేదా మనకే తెలుస్తుంది. ఎవరు వేరేగా మనం పరీక్ష పెట్టి మార్కులు వేయనక్కర్లేదు, మన మార్కులు మనకే తెలుస్తాయి. ఇంకా 139వ కీర్తన, 139వ కీర్తన. ఇలా అంటాడు, ఇది దావీదు యొక్క కీర్తన. 20-22 వచనాలు చూస్తే, వారు దురాలోచనతో నిన్ను గురించి పలుకుదురు, మోసపుచ్చుటకే నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. యెహోవా నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను కదా, నీ మీద లేచి వారిని నేను అసహించుకొనిచున్నాను కదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు, వారిని నాకు శత్రువులుగా భావించుకొనిచున్నాను. దేవుని ద్వేషించేవారు, దేవునికి అవిధేయంగా ప్రవర్తించేవారు, దేవుని చిత్తానికి లోబడిన వారి విషయమై దావీదు అంటున్నాడు, నిన్ను ద్వేషించే వారిని నేను ద్వేషిస్తున్నాను. నీ ఎడల తప్పుగా ప్రవర్తిస్తున్న వారి విషయమై నేను కోప్పడుతున్నాను, బాధపడుతూ ఉన్నాను. ఈ భావన ఎవరికి కలుగుతుంది అనగా దేవునిని ఎరిగిన వారికి కలుగుతుంది. దావీదుని గురించి దేవుడు చెప్పిన మాట ఏదైనా, అతను నా హృదయానుసారుడు. దావీదుని దేవుడు ఎలాగ ఎరుగును, ఏమని ఎరుగును? దావీదుని గురించి నా హృదయానుసారుడు అనగా దేవుని హృదయం ఎలాగుంటుందో దావీదు హృదయం కూడా అలాగే. దేవుని యొక్క మనస్సు, దావీదు యొక్క మనస్సు కూడా ఒకటే. 69వ కీర్తన 9వ వచనం, 69వ కీర్తన 9వ వచనం. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఆ కింద అంటాడు, ఉపవాసం ఉండి నేను కన్నీరు విడువగా
అది నాకు నిందాస్పదమైన బాధతో దుఃఖంతో ఉపవాసం ప్రార్థన చేస్తే హేళన చేస్తారు, నిందగా చూస్తున్నారు, దాన్ని తప్పుగా చెడుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను గోనెపేట వస్త్రం కట్టుకున్నాడు వారు హాస్యాస్పదులైతిని, ఇందాకన్న మాటలవి. అది రెండునాడు ఇది కూడా దావీదు రచించిన కీర్తన, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నాయి. దేవుని ఎరిగిన వారి యొక్క లక్షణం, దేవుని హృదయానుసారుని యొక్క లక్షణం, ఆ ఇంటిని గురించిన ఆసక్తి. ఇదే విషయం ప్రభువైన యేసుక్రీస్తుకు ఆపాదించబడింది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం. శిష్యులు తర్వాత వారు అర్థమయ్యి, ఇదిగో దేవుని మందిరంలోకి వచ్చాను, తాడుతో కొరడాలు చేసి వ్యాపారం చేస్తున్నారు, బయటికి తరివేస్తున్నప్పుడు ఇది ప్రార్థనా మందిరముగా ఉండవలసిన స్థలాన్ని మీరు వ్యాపారపు కేంద్రముగా మార్చివేస్తారని వారు తరివేస్తున్నప్పుడు వారి తర్వాత శిష్యులకు అర్థమైంది ఎదురుగా అక్కడ దావీదు చెప్పిన మాట, దేవుని ఇంటికి వచ్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నదని, ఆ మాట ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తు కార్యాన్ని చేశాడు. అనగా దేవుని మందిరములో, దేవుని సంఘములో జరగవలసిన జరగకుండా వేరే విషయాలు జరుగుతూ ఉన్నప్పుడు, అది వ్యాపారంగా మారిపోయినప్పుడు, లాభసాటి వ్యవహారంగా మారిపోయినప్పుడు, ప్రార్థన భక్తి విశ్వాసానికి బదులుగా అనవసర ఇతర విషయాలు జరుగుతూ ఉన్నప్పుడు ప్రభువునికి ఎంత కోపం వచ్చినట్టుగా కొరడా చేసి వారిని బయటికి తరివేసి బల్లలు తిరిగేసి అంత రౌద్రంగా అంత కోపంతో ఉన్నట్టు ఎక్కడ కూడా మనం చూడం. సాధారణంగా దాన్ని ఎవరు పట్టించుకోరు పెద్దగా. ఎందుకనగా మనకందరికీ ఇష్టమైన ముఖ చిత్రం ఏదనగా దయా కనికరము జాలితో ఉన్న ప్రభువే కనబడతారు తప్ప కోపంతో ఉన్న ప్రభు మనకి ఇష్టం ఉండదు. కానీ దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుని మందిరాన్ని గురించిన ఆసక్తి, దేవుని సంఘాన్ని గురించిన ఆసక్తి మనం భక్షిస్తూ ఎవరైనా సంఘాన్ని పాడు చేస్తుంటే సంఘానికి నష్టం హాని కలిగజేస్తే ఏమొస్తుంది? కోపం వస్తుంది, రౌద్రం వస్తుంది. ఎంత రౌద్రం! కొరడాలు చేసి తన్నాలి, కొరడాలతో కొట్టాలి, బల్లలు తిరిగేయాలన్నంత కోపం మనకు రావాలి. అది రాకుండా మనం ఆ వ్యాపారవేత్తలతో లేకపోతే ఆ మోసగిస్తున్న వారితో ద్రోహులతో మనం చేయగలుగుతున్నామంటే దాని అర్థం ఏమిటి? దేవుని మనం ఎరగం, దేవుడు మనకి తెలియదు. ఆ తర్వాత ఇంకోటి నేను దినబంధు మాట్లాడాను, నోయింగ్ గాడ్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ గ్రేస్. ఇది కృపాసహితమైన దేవుడు అనగా ఎందుకనగా దేవుడు తన్ను తాను బయలుపరుచుకుంటేనే తప్ప మనం ఆయన్ని తెలుసుకోలేం. మనం వెళ్ళి ప్రభు నేను తెలుసుకోవాలని ఆశిస్తున్నాను, నీ ముఖం నాకు చూపించంటే చూపించని అడిగే అర్హత మనకు లేదు. ఎందుకనగా అంతరము పాపం చేస్తున్న వారమై దేవుని వద్దకు వెళ్ళగలిగిన ఆధిక్యత అర్హత మనకి ఎవరికీ లేదు. ఆయనే తన యొక్క మహాకృప చేత మన క్రీస్తులను ఎంపిక చేసుకొని మనల్ని క్షమించి తన యొక్క నీతిని మనకు ఆపాదించి ఇంకా దేవుని యొక్క వెలుగును మనకి ఇస్తూ ఉన్నాడు. కనుక పౌలు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, దేవుణ్ణి ఎరగాలి. కనుక ప్రత్యక్షత యుగల ఆత్మ అలాగే జ్ఞాన ఆత్మ మీకు ప్రభు తండ్రి దేవుడు మీకు అనుగ్రహించాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వీరు పరిశుద్ధాత్ముడు ఈ జ్ఞానాత్మను తర్వాత ఈ ప్రత్యక్షత, ఈ రెవల్యూషన్ అనగా మర్మమై ఉన్న దానిని మీకు ప్రత్యక్షపరచబడాలని అని ఆశిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను ముగింపులో ఆయన చెప్పిన మాట, పాకర్ చెప్పిన మాట ఏదనగా, వాట్ మ్యాటర్స్ సుప్రీమ్లీ ఈజ్ నాట్ ద ఫ్యాక్ట్ దట్ ఐ నో గాడ్ బట్ ద లార్జర్ ఫ్యాక్ట్ విచ్ అండర్లైజ్ ఇట్ ద ఫ్యాక్ట్ దట్ హీ నోస్ మీ. ఇదంతా దేవుణ్ణి ఎరగడం. ఈ పరిస్థితికి అంతా మనం వచ్చేసరికి ముగింపులో మనకు అర్థమయ్యేది ఏదనగా, దేవుణ్ణి నేను ఎరగడం కాదు, నన్ను దేవుడు ఎరుగును. నేను దినమంది అబ్రహామును చూపించాను. అబ్రహాముని గురించి దేవుడు ఏమెరుగును? ఇతడు తన తదనంతరం తన పిల్లలు దేవుల్లో దేవుని చిత్తములో విశ్వాసంలో నడిపిస్తాడని చెప్పి వారికి బోధిస్తాడని చెప్పి దేవుడు ఎరిగి, దేవుడు అబ్రహాముని గురించి ఎరిగింది. అది ఎరిగి తాను సొదొమ గొమొర పట్టణాలను నాశనం చేయకముందు ఆ సొదొమ గొమొర పట్టణాల గురించిన విషయాన్ని ఆయనకి తెలియజేసి, అబ్రహాము తెలియజేసి, అబ్రహాము యొక్క ఆలోచన తీసుకొని, అబ్రహాము యొక్క తలంపు తీసుకొని, అబ్రహాము ఎంతో జ్ఞానముతో వినయముతో భయభక్తులతో విజ్ఞాపన చేస్తాడు. అదంతా కూడా మనకు అర్థమైంది. అయితే దేవుడు ఎప్పుడైతే మనం ఆ రకంగా మనం ఉంటామో, దేవుడు మనల్ని ఎరిగినప్పుడు మనల్ని గురించిన ఒక ధైర్యము భరోసా ఆయనకు ఉంటుంది. దానితో ఆయన రహస్యాన్ని మనతో పంచుకుంటాడు. సొదొమ గొమొర గురించి ఎవ్వరికీ చెప్పలేదు. దేవుడే స్వయంగా అబ్రహాముతో దాని విషయం మాట్లాడాడు. దేవుని యొక్క రహస్యం మనకు ఆయన ఎందుకు భయభక్తులు కల వారికి ఆయన బయలుపరుస్తాడు. ఆయన ఎరిగిన వారికి తప్పనిసరిగా ఆయన రహస్యం తెలుస్తుందని చెప్పి మనం ఇచ్చేస్తూ ఉన్నాను. ఇంకా బైబిల్లో ఇంకొక వ్యక్తి మనం చూస్తే ఇంకెవరైనా జ్ఞాపకం వస్తున్నారా?
నాకు యోబు జ్ఞాపకానికి వస్తున్నాడు. యోబును దేవుడు ఏమని ఎరుగును? యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భక్తి గలవాడు అని ఎంతగా దేవుడు ఎరిగినంటే కోరుండి సైతాన్ని పిలిచి, సైతానా యోబును నువ్వు చూచావా? అది యోబును దేవుడు సైతాన్ ముందు పెడుతూ తన యొక్క నమ్మకం, తన యొక్క విశ్వాసం ఏదనగా యోబు నన్ను తలదించుకునేలాగా చెయ్యడు, నాకు అవమానం కలిగించడు, నన్ను గెలిపిస్తాడు అని. యుద్ధం యోబుకి సైతానికి కాదు, అక్కడ యుద్ధం ఎవరికి? దేవునికి సైతాన్ మధ్య జరుగుతున్న పోరాటంలో యోబుని గురించి దేవుడు ఎరిగిన సత్యం ఏదనగా ఎంత జరిగినా ఏది చేసినా యోబు మాత్రం నన్ను నిందించడు, నన్ను దూషించడు, నాకు వ్యతిరేక ఒక మాట మాట్లాడు అని ఎరిగిన వాడే యోబును సవాలు నిలిపినట్టుగా మనం చూస్తాం. అలాగే ఇంత చదువు 139 కీర్తనలో దావీదు అంటాడు, ఇక్కడ 139 కీర్తనలోనే చివరి భాగం, దేవా నన్ను పరిశోధించిన హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించిన ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాస్కరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు. ప్రభు నన్ను తెలుసుకో, నీకు ఆయాస్కర మార్గం ఉందేమో చూడు, నన్ను పరిశోధించు, నా హృదయమును తెలుసుకో, నా లోపల ఏముందో నువ్వు తెలుసుకో. ఆ పరీక్షకు మన నిత్యము గురవుతూ ఉండాలి. దావీదు చేసిన ప్రార్థన, ప్రభువా నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, ఇదిగో నన్ను నేను నీ స్కాన్కి అప్పగించు, నీ ల్యాబొరేటరీకి అప్పగించుకుంటున్నాను, నా హృదయంలోనికి నీ యొక్క వెలుగు ప్రకాశింపచేయి, నన్ను చూడు. అయితే దేవుడు దావీదుని చూస్తే దావీదు ఏం కనబడ్డది? దేవుని హృదయానుసారుడని. దేవుని హృదయానుసారుడిగా దావీదుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇక అలాగ మనం చూసినట్లయితే ఈరోజు ఒకవేళ దేవుని యొక్క స్కాన్ కింద మనం వెళ్తే మనల్ని గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇస్తాడు, ఏం చెబుతాడు? తర్వాత అబ్రహాముని గురించి ఇంకో మాట, కొడుకుని బలిమ్మన్నాడు. అడిగినప్పుడు దేవుని కూడా నమ్మకం ఏమిటి? ఇస్తాడని ఇవ్వడానా? ఇస్తాడని నమ్మాడా? అది ఎక్కడ మనం రాయబడలేదు. కానీ దేవుడు అది అడిగాడు, కొడుకునిమ్మని అడిగాడు, బలి ఇమ్మన్నాడు, మోరియా పర్వతం మీద ఇమ్మన్నాడు. చాలాసార్లు చెప్పిన మాట, రిఫ్లెక్స్ రియాక్షన్ చాలా సులువు. ఎదురుగుండా ఉన్న వ్యక్తి కత్తి నరికేస్తాం, చాలా సులువు అది. కానీ ప్రభువు చెప్పిన మాట, దేవుడు తనతో చెప్పిన మాట ఏదనగా 3 రోజులు ప్రయాణం చేసి మోరియా పర్వతం శ్రేణుల దగ్గర వెళితే అక్కడ ఏ పర్వతం మీదకి ఎక్కాలో నేను చూపిస్తాను, అక్కడ నీవు నీ కుమారుడు బయలుదేరి వెళ్ళమన్నప్పుడు ఆలోచించడానికి, తలపోయడానికి 3 రోజుల సమయం ఉంది. ఈ 3 రోజుల్లో తను ఏదైనా ఆలోచించవచ్చు. ఎందుకనగా దేవుడే చెప్తున్నాడు అక్కడ, నీవు అతిగా ప్రేమిస్తున్నా, మిక్కిలిగా ప్రేమిస్తున్నా నీ ఏకైక కుమారుడు, అతను నీ బలిమన్నప్పుడు దేవుని యొక్క నమ్మకం ఏదనగా తప్పనిసరిగా ఇస్తాడు. ఆ ధైర్యం తనకు ఉంది. ఆ పరీక్షలో మళ్ళా దేవుడే గెలిచాడు. కనుక మన విషయాలు ఆలోచన చేస్తే దేవుడు మనల్ని ఏ రకంగా మనల్ని ఎరుగును ఒకసారి ఆలోచన చేయండి. నా సాక్ష్యం కూడా జ్ఞాపకం వస్తుంది నాకు. పాల్గొని వచ్చిన తర్వాత దేవుడు తెలుసు, డానీ టీనా ఇద్దరిని దేవుడు ఇచ్చాడు. అయితే ఇద్దరి విషయమై దేవుడు అబ్రహాముని ఎలాగైతే తన కుమారుని బలిమ్మన్నాడు, అదే రకంగా ఇద్దరిని కూడా మరణపు స్థితిలోకి తీసుకుని వెళ్ళి దేవుడు ఒక ప్రశ్న, డానీ విషయం అడిగిన ప్రశ్న, డానీ నేను తీసుకుంటే నువ్వు నా సేవ చేస్తావా? ఏం చేస్తావు? ప్రభు నీ చిత్తమే అన్నాను. అది 3 రోజులు బాధ. దూరంగా ఇంటి దగ్గర లేరు, దూరంగా ఉన్నారు, ఫోన్లు అందుబాటులో లేని దినాలు అవి. కానీ ప్రభు నీ చిత్తమే, నువ్వు తీసుకున్నా సరే నీ సేవ చేస్తాను. ఆ తర్వాత ఇంకా కొన్ని సంవత్సరాలు టీనా పుట్టింది. టీనా మళ్ళా పెద్దదైంది, ఇంటర్ చదువుతుంది, లేకపోతే ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటుంది విజయవాడలో. ఆ సమయంలో మళ్ళా దేవుడు నాకు ప్రశ్న, నేను టీనాను తీసుకుంటే నువ్వేం చేస్తావు? మళ్ళీ అదే జవాబు. డానీ చిన్నప్పుడు వాడు తీసుకునే సమయంలో ఏం జవాబు ఇచ్చాను, అదే జవాబు టీనా విషయం ఇచ్చాను. మరి ఎందుకు అలాగ అడిగాడు నాకు తెలియదు. కానీ ఒకవేళ దేవుని యొక్క నమ్మకం, నేను అనుకుంటాను బిడ్డల కంటే తను ఎరిగిన వాడిని, తను ప్రేమిస్తున్న వాడిని, దేవుడికి విశ్వాసం నా యెడల ఉంది కనుక నన్ను ఆ రకంగా దేవుడు ఎరుగును అని
ధైర్యంగా సంతోషంతో చెప్పగలుగుతున్నాను. ఒక కళ నాకు ఉంటా ఉండేది, చాలా కాలం ఒక కళ, మాటి మాటికి వస్తూ ఉండేది ఆ కళ. ఆ కళ ఏమిటంటే, చీకట్లో నేను లిడియా ఇద్దరు వెళ్తున్నప్పుడు దారి అంతా చీకటి, విపరీతమైన చీకటి. ఆ చీకటి కనబడినప్పుడు రోడ్డు ఎక్కడుందో నాకు తెలుసు, ఇది దారి అని తెలుసు, ఈ దారి గుండా వెళ్ళాలని తెలుసు, కానీ రోడ్డు కనబడడం లేదు. రోడ్డు కనబడినప్పుడు ఆ కళ్ళలో నేను చేస్తున్న పని ఏమిటంటే, నేను నేల పడిపోయాను, సాష్టాంగ పడిపోయి తడుగుతున్నాను చేత్తో. తడుగుతున్నప్పుడు రోడ్డు కనబడగానే నిలబడి ఆ తడివినంత మేర అడుగులు వేయడం, మళ్ళా నేల పడడం, మళ్ళా తడవడం, మళ్ళా నడవడం, ఇలాగ చాలాసేపు ప్రయాణం సాగుతూ ఉంది. రోడ్డు అయితే ఉందని తెలుసు, దారి తెలుసు, కానీ ఈ దారి తప్పిపోకూడదు, చీకటి కనబడడం లేదు, చెమ్మ చీకటి. అలాగ నడుస్తూ అలాగ పడుకొని లేస్తూ తడుముకుంటూ అలా ముందుకు సాగుతున్న ఆశ, విశ్వాసం ఏదనగా భవిష్యత్తు ఉంది, ఎదరు వెలుగు వస్తుంది, సూర్యుడు ఉదయిస్తాడు, ఈ లోపుగా మనం పలానా చోటు చేరిపోతే అక్కడి నుంచి మన ప్రయాణం వేగంగా సుఖంగా సాగుతుంది అని అనుకుంటున్నాము. ఇద్దరు అలా వెళుతూ ఉన్నాం. అయితే కళ నాకు అర్థం కాలేదు, ఏమిటి కళ ఇలాగ వస్తుంది అని. అప్పుడు అదే సమయం అందు నేను హవాయి వెళ్ళాను కాన్ఫరెన్స్ కోసం, హగాయ్ కాన్ఫరెన్స్ కోసం వెళ్ళినప్పుడు ప్రతి ఆదివారం వారు ఏదో చర్చి తీసుకెళ్ళేవారు, కానీ ఒక ఆదివారం ఎక్కడికి తీసుకువెళ్ళలేదు. వాళ్ళు మమ్మల్ని వదిలేస్తారు, మీ ఇష్టమే, ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళవచ్చు, లేదా పడుకోండి రెస్ట్ తీసుకోండి అన్నప్పుడు అక్కడ మేమున్న అకామిడేషన్కి సముద్రుడు బాగా దగ్గర, నడిచి వెళ్ళిపోవచ్చు. అక్కడ నడిచి వెళ్ళాలంటే వేరే దారి లేదనుకోండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు. అయితే గదిలో రూమ్లోంచి బయటకు వచ్చి నాతో ఎవరు లేరు, ఒక్కనే ఉన్నాను. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక ఇంట్లో నుంచి పాటలు వినబడుతుంటే సరే ఇదేదో చర్చిలాగా ఉందని చెప్పి అక్కడ పైకి వెళ్ళి కూర్చున్నాను. చాలా తక్కువ మంది ఉన్నారు, 10 మంది 15 మంది ఉంటారంతే. వెనకాల కుర్చీలో నేను కూర్చున్నాను. సర్వీస్ జరుగుతూ ఉంది, మరి ఎవరెవరో మాట్లాడుతారు. అయితే జరుగుతుండగా చివరికి వచ్చింది, నేను వెళ్ళేసరికి అప్పటికే చాలా వరకు అయిపోయింది సర్వీసు. అయితే నేను కూర్చొని ఉంటుండగా నా ప్రక్క ఒక ఆమంచి కూర్చొని ప్రార్థన చేయడం మొదలుపెట్టదు, నా మీద ప్రవచించడం మొదలుపెట్టింది. ఆమె ఏమని ప్రవచించిందనంటే, నీకు వస్తున్న కళ అది ఏమిటో నీకు అర్థం కావడం లేదు, అది ఏమిటో అనుకుంటావు, కానీ అది నీ జీవితం గురించిన కళే దేవుడు నీకు చూపిస్తున్నాడు. నువ్వు ఇంతవరకు సాగిన ప్రయాణం యొక్క కళ దేవుడు చూపించాడు అని ఆవిడ చెబుతున్నప్పుడు ఆ కళ జ్ఞాపకం వచ్చి నాకు అర్థమైంది ఏదనగా, దారి తప్పిపోకూడదు, మార్గం తప్పిపోకూడదని, దేవుని చిత్తము కొరకు ప్రతి క్షణము కూడా పడుతున్న ఆ ప్రయాస దీన్ని దేవుడు చూపిస్తున్నాడు అనుకున్నాను. అని తర్వాత ఆమె అంది, దేవుడిని చెప్పమంటున్నాడు, నువ్వు దావీదు వలె దేవుని హృదయానుసారుడివి అని చెప్పినప్పుడు చాలా సంతోషం, ధైర్యము, ఆనందం కలిగింది. అయితే ఇంతవరకు అప్పటికి నాకు కలిగిన ధైర్యము, బలం ఏదనగా, నేను ఇంతవరకు దారి తప్పలేదు, దేవుని చిత్తంలోనే ఉన్నాను, దేవుని చిత్తంలోనే నడిచాను. చీకటి, చెమ్మ చీకటి, ఏమీ కనబడని ఆ పరిస్థితిలో పొరపాటు జరగకూడదు, అటు ఇటు బెసకూడదని చేసిన ఆ ప్రయత్నం దేవుడు కళ ద్వారా చూపించి నాకు అర్థం కానప్పుడు అమెరికా వెళ్తే అక్కడ ఆ భావం ఎవరికి తెలియని మనిషి నాతో చెప్పడం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గలతీ పత్రికలో నేను చూసాము, నోన్ బై గాడ్, దేవుని ఎరుగుట కాదు కానీ దేవుడే మనలను ఎరుగుట. అనగా దేవుణ్ణి ఎరగడం అన్నప్పుడు మనలను గురించి దేవుడు ఎలా ఎరుగుతాడు, ఎలా చూస్తాడు, ఈ అవగాహనలోనికి మనం రావాల్సిన అవసరం ఉంది. ఇది ప్రాముఖ్యం. కాబట్టి మరొకసారి మరికొన్ని ఉదాహరణలు చేర్చి మాటల మీద చెబుతూ ఉన్నాను. పౌలు యొక్క ఆశ నిడదిన మనం చూచాం. ఫిలిప్పీ పత్రిక 3:8 నేను వచనం చదవలేదు, కానీ ఫిలిప్పీ పత్రిక అంటాడు 3:8 చదివామది నిన్న. ఫిలిప్పీ పత్రిక 3:8 చదివామా? తప్పలేదు, మరోసారి చదువుదాం, లేకపోతే. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ జ్ఞానము నిమిత్తం అన్నాడు తెలుగు తర్జుమాలో, కానీ ఇంగ్లీష్ అంటాడు నోయింగ్ క్రైస్ట్, క్రీస్తుని ఎరగాలి. ఐ వాంట్ టు నో క్రైస్ట్. ఇంకో చోట అంటాడు ఐ వాంట్ టు నో క్రైస్ట్ అండ్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. ఆయనకు పునరుత్థాన శక్తిని ఎరగాలని ఆశిస్తున్నాను. ఎప్పుడైతే దేవుని గురించిన జ్ఞానం, ఇంకా కొలసీ పత్రిక అంటాడు కంప్లీట్ నాలెడ్జ్, కొలసీ పత్రిక 1:9
అందుచేత ఈ సంగతి విన్నటువంటి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయడం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధం వివేకము గలవారు ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారి ప్రతి సత్కార్యము సఫలవచ్చు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. అన్ని విషయములో ప్రభువును సంతోష పెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకున్న వాళ్ళని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును వచ్చిన బాధ ఇదే. పౌలు 9-12 వచనంలో వెళ్ళిపేశాడు తెలుగులో. ఏమంటున్నాడు? గ్రోయింగ్, క్షమించండి, కంప్లీట్ నాలెడ్జ్. ఇక్కడ ఉపయోగించిన పదం ఇంగ్లీష్లో కంప్లీట్ నాలెడ్జ్, సంపూర్ణమైన జ్ఞానం. ఆ కారణం చేత పౌలు ఇక్కడ 17వ వచనంలో ఏమంటున్నాడు? తనను తెలుసుకున్నట్టు యందు, తనైన దేవుని తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానాత్మ అలాగే ప్రత్యక్షత గల ఆత్మ ప్రభు మీకు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయించున్నాను. ఆ తర్వాత 18-19 వచనాలు, ద స్కోప్ ఆఫ్ సాల్వేషన్. 18-19 వచనాలు ఏమనంటే, ఇక మన 17 అని మార్క్ చేయబడింది మొదలుపెట్టి ఇందాక చదివాం అక్కడ అంతవరకు 18-19 వచనాలుగా తెలుగులో ఉన్నాయి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధంలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ఏం ప్రార్థన చేస్తున్నాడు? మీ మనోనేత్రం వెలిగింపబడినందున మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో. మొదటిది, దట్ వీ మైట్ నో ద హోప్ టు విచ్ హీ హెస్ కాల్డ్ అస్. మనల్ని పిలిచిన నిరీక్షణ ఏమిటో మీరు తెలియాలి. మీ మనోనేత్రం వెలిగింపబడినందున ఇక్కడ ప్రార్థన చేస్తే మీ మనోనేత్రం వెలిగింపబడాలి. మీ మనోనేత్రం, మీ కళ్ళకు వెలుగు కలగాలి. ఎందుకు కలగాలి అని అంటే, మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, ద హోప్ టు విచ్ హి హస్ కాల్డ్ యూ. మిమ్మల్ని పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ, ద హోప్. ఆ నిరీక్షణ ఏమిటో మీకు తెలియాలి. అది మీ యొక్క కళ్ళు తెరవబడితే, మీ యొక్క ఆత్మీయ నేత్రములు తెరవబడితే, మీ అంతరంగ పురుషుని యొక్క నేత్రములు తెరవబడితే మీకు అది అర్థమవుతుంది. కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నాను, మీ కళ్ళు తెరవబడాలి. ఈ లోకమందు ఉన్న వారికి మనం చూసినట్లయితే సైతాను వారు మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేస్తున్నాడు. మనం రక్షించబడిన మనం కూడా ఇంకా చాలాసార్లు ఆ ఆధీనంలోనే ఉండిపోయి ఇంకా గుడ్డివారిగానే మనం ప్రవర్తిస్తూ ఉన్నామేమో. మనం చూసుకోవలసిన అవసరం ఉంది. మీ మనోగ్రహ నేత్రం వెలిగింపబడాలని మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. ఎందుకనంటే, మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, ద హోప్ ఇన్ విచ్ హి హస్ కాల్డ్ యూ. అది మీరు ఎరగాలి. ఆ నిరీక్షణ ఏమిటో మీకు తెలియాలి. ఆ తర్వాత రెండవది అంటాడు, దట్ వీ మైట్ నో, ఇంకోటి, ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరియస్ ఇన్హెరిటెన్స్ ఇన్ ద సెయింట్స్. అనగా పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. ఆయన పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరియస్ ఇన్హెరిటెన్స్ ఇన్ ద సెయింట్స్. దేవుడు మన కొరకు శుద్ధపరిచిన స్వాస్థ్యం, దాని యొక్క మహిమైశ్వర్యం, అది మీకు తెలియాలి. అందుకనే మీ మనోనేత్రం వెలిగింపబడాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. తర్వాత మూడవ ప్రార్థన, మూడవ అంశం ఏమిటనంటే, అక్కడే ఉంది, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. మూడవది ఏమిటి? దేవుని శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో. హిస్ ఇన్కంపారబుల్ గ్రేట్ పవర్ ఫర్ అస్ హు బిలీవ్. తనను తెలుసుకున్నట్టు, క్షమించండి, తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలనని. తన శక్తి యొక్క మాట మీరు ఇంకే సింక్ అవనివ్వండి. తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలను. ఈ మూడు విషయాల కొరకు పౌలు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. మీ కళ్ళు తెరవబడాలి, మీ అంతరంగ నేత్రములు తెరవబడాలి, మీరు చూడగలగాలి. మొదటిది ఏమిటి చెప్పాలి, చెప్తే మీకు గుర్తుంటుంది. నిరీక్షణ. ఏమిటో నిరీక్షణ? దేవుడు మనల్ని పిలిచింది ఎందుకొరకు,
ఆ పిలుపు యొక్క ఫలితం ఏమిటి, ఆ పిలుపు పర్యవసానంగా మనం పొందబోయేది ఏమిటి అని దాని ఏదైతే మనం పొందబోతున్నామో దాని గురించి నిరీక్షణ, ఆ హోప్ మీకు ఉండాలి. ఆ హోప్ ఏమిటో మీరు తెలియాలి, ఆ నిరీక్షణ ఏమిటో మీకు తెలియాలి. అది ఎప్పుడు తెలుస్తుంది? మీ మనోనేత్రములు వెలిగింపడినప్పుడు, ప్రకాశించినప్పుడు. తర్వాత రెండవది, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం, ఆయన స్వాస్థ్యం, దాని యొక్క సంపద, దాని మహిమైశ్వర్యం, దాని రిచెస్, ఆ గ్లోరీ మీరు ఎరగాలి అని కోరుతున్నారు. తర్వాత మూడవది, విశ్వసించు మన యెడల ఆయన యొక్క తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం. ఇవన్నీ కూడా చూసినప్పుడు ఎంత అంటే పూర్తిగా గ్రామర్లో సూపర్లేటివ్ డిగ్రీస్ వాడుతున్నాడు ఇక్కడ. దానికి మించి తర్వాత ఇంకేమీ లేదు. అపరిమితమైన మహాత్మ్యం, తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఏంటో మీరు తెలుసుకోవాలి. ఆయన యొక్క పవర్ మీకు తెలియాలి. ఈజ్ ఇన్కంపారబుల్ గ్రేట్ పవర్, ఎవరితోనూ పోల్చడానికి వీలు లేని ఆయన యొక్క మహాశక్తి విశ్వసించు మన యెడల ఉన్నది ఉంచాడు ఆయన, అది మీరు ఎరగాలి. ఈ మూడు విషయాలు మనం తెలుసుకోవాలని ఏం చేస్తున్నాడు పౌలు? ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మన సంఘము కొరకు మనం ఈ ప్రార్థన మనం చేయాలి. మన సంఘము కొరకు మాత్రమే కాకుండా మన ఒక్కొక్కరి వ్యక్తిగత జీవితాల్లో మనం పిలిచిన పిలుపు యొక్క ఆ నిరీక్షణ ఏమిటో, ఆయన యొక్క స్వాస్థ్యమందు దాచి ఉన్న సంపద, మహిమైశ్వర్యం అది ఏమిటో, ఎంతో మన కొరికే అందుబాటులో ఉన్న శక్తి ఎంతో, ఆ బలం ఎంతో, అపరిమితమైన ఆయనకు శక్తి, దాని గురించి అవగాహన మనకు కలగాలని పౌలు ఎఫెసీ సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన మనకు రాసుకొని, ఇదే మాటలు కాకుండా దీన్ని కొంచెం చిన్న చిన్న వాక్యాల కింద మార్చుకొని రాసుకొని ప్రార్థన చేస్తే చాలా దీవెనకరం, ఆశీర్వాదకరంగా ఉంటుందని మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మొదటి భాగం మనం చూద్దాం. ద హోప్ టు విచ్ హీ హాస్ కాల్డ్ అస్. మనం పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ ఎట్టిదో. హోప్, కాల్, నిరీక్షణ, పిలుపు. దేవుడు మనల్ని పిలిచాడు. పిలిచింది ఒక విషయము కొరకు, తర్వాత ఒక దాని కొరకు, టు సంథింగ్ అండ్ ఫార్ సంథింగ్. ఒక దాని కొరకు, ఒక విషయము కొరకు అని మనం పిలిచాడు. ఇంగ్లీష్లో టు సంథింగ్ అండ్ ఫార్ సంథింగ్. ఇంగ్లీష్ చెప్పాలి. టు ఫార్ తేడా కొంచెం నేను బొరపెట్టలేదు అమ్మా. అంటే ఒకటి కొరకు, ఇంకోటి టు, వాళ్ళ ఫార్ తేడా ఉంది. టు అండ్ ఫార్. నేను అది సర్లేండి వచ్చేస్తాను అనుకున్నాను, తర్జుమాకి రావట్లేదు. ఫర్ అస్ హీ కాల్డ్ అస్ టు సంథింగ్. ఒక దాని కొరకు మనం పిలిచాడు. ఆ పిలిచింది ఒక కారణం కొరకు పిలిచాడు. అది ఒక దగ్గర పిలిచాడు మనల్ని, ఇక్కడ రమ్మన్నాడు. ఉదాహరణ పాలకొండ రమ్మన్నాడు. పాలకొండ పిలిచి ఎందుకు? ఇక్కడ సువార్త చేయి, సేవ చేయి, సంఘానికి కట్టు. కనుక టు అండ్ ఫార్. దేవుడు నన్ను పాలకొండ రమ్మన్నది ఒకటి, ఆ రమ్మన్నది దేనికోసం? ఫార్ సంథింగ్. సో హీ కాల్ మీ టు పాలకొండ టు డూ సంథింగ్, ఫార్ సంథింగ్. కనుక టు సంథింగ్ అండ్ ఫార్ సంథింగ్ అంటే మనం పిలిచింది దీని కొరకు పిలిచాడు. పిలిచి పలానా చోటు, పలానా ప్రదేశం, పలానా ఇదని చెప్పి అది దేని కొరకని వివరించాడు. ఇంతకుముందు మనం చూసాం దేవుడు మనల్ని ఎంపిక చేసుకున్నాడు. ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? మొదటి అధ్యాయం 4వ వచనం మనం చూసాం. ఎందుకు అని అంటే టు బి హోలీ అండ్ బ్లేమ్లెస్ ఇన్ హిస్ సైట్. ఆయన దృష్టిలో పరిశుద్ధులమును నిందారహితులముగా ఉండాలి. 4వ వచనం ఉందన్నమాట. ఎట్లనగా తన ప్రియునంత ఉచితంగా వచ్చిన బాధ ఇదేదా? సరితో ఇంగ్లీష్లో చూసి చెప్పేస్తాను మీకు. టు బి హోలీ అండ్ బ్లేమ్లెస్ ఇన్ హిస్. బైబిల్లో ఉంది మాట, లేని మాటలు నేను చెప్పడం లేదు. దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని? మొదట చూస్తే 4వ వచనంలో ఇంగ్లీష్ తర్జుమాలో చూస్తే టు బి హోలీ అండ్ బ్లేమ్లెస్ ఇన్ హిస్ సైట్. ఆయన దృష్టిలో పరిశుద్ధులము నిందారహితులముగా ఉండేటి కొరకు. తర్వాత 5వ వచనం అంటాడు ఆయన మనల్ని దత్తత చేసుకున్నాడు. ఎందుకు దత్తత చేసుకున్నాడు? టు బి అడాప్టెడ్ హిస్ సన్స్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు నందు మనల్ని ఆయన దత్తత చేసుకున్నాడు. ఎందుకు అని అంటే మన 12వ వచనం రాస్తున్నాడు టు బీ ఫర్ ద ప్రేజ్ ఆఫ్ హిస్ గ్లోరీ. తన యొక్క మహిమకు కీర్తి కలిగినట్లు ఆయన మనలను
ఎంపిక చేసుకున్నాడు. ఎంపిక చేసుకున్నది పరిశుద్ధులుగాను నిందారహితులుగాను ఉండడం కొరకు. ఆయన కుమారులుగా మనం దత్తత చేసుకున్నది ఆయన యొక్క కీర్తికి మహిమ కలిగినట్లు ఆయన మనను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే అక్కడితో సరిపోలేదు, అక్కడితో అయిపోలేదు. దట్ కాలింగ్ ఈజ్ అ పార్ట్, మన యొక్క పిలుపులో అదొక భాగం. కానీ మన యొక్క నిరీక్షణ ఏది అని ఆలోచన చేస్తే ఇహలోకము నుండి నిత్యత్వానికి కొనసాగుతూ ఉంది, నిత్యత్వానికి తీసుకుని వెళ్తుంది. ఆ నిత్యత్వానికి తీసుకుని వెళ్ళడంలో జరిగే గొప్ప శ్రేష్టమైన విషయం ఏదనగా అన్యులము వెలుపల ఉండవలసిన మనలను తీసుకొని తన యొక్క సొంత జనాంగమైన ఇశ్రాయేలు జనాంగంలో మనకి భాగాన్నిచ్చి వారితో పాటు మనల్ని కలిపి ఇంకా అబ్రహాము యొక్క సంతానం యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మనకు అప్పగిస్తూ మనకిస్తూ ఇంకా ఇచ్చిన ఆశీర్వాదం నిరీక్షణ ఏదనగా మనం ప్రభుని కలుసుకునే సమయానికి, ప్రభుని చూచే సమయానికి మనం రూపాంతరము చెంది ప్రభు వలె మనము ఉంటాం. మొదటి యోహాను పత్రికలో యోహాను రాస్తాడు, ఇక ఏమవుదుమో నాకు తెలియదు కానీ, మనకు తెలియదు కానీ ప్రభువుని చూసినప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూస్తాం. ఆయనను చూసి మనం చూసుకున్నట్లయితే మనము కూడా అలాగుంటాం, ఆయన వలె ఉంటాం. ఇది మన యొక్క నిరీక్షణ, భవిష్యత్తు కొరకైన నిరీక్షణ. నిత్యత్వానికి దేవునితో ఉంటాం, పరలోకం నిత్యం దేవుని సన్నిధి నిత్యత్వంలో ప్రభుతో ఉంటాం. దేవుని ఉన్నట్టుగానే చూస్తాం. చూడడం మాత్రమే కాకుండా మనము కూడా దేవుని వలె రూపాంతరము చెందుతాం. ఎంత గొప్ప జ్ఞానం ఇది! ఈ ప్రత్యక్షత మీకు కలగాలి అనగా మీరు ఇక్కడ లోకమందు జీవిస్తున్నారు. లోకంలో మీరు అనేక ఇబ్బందులు పడుతారు. మరుముకి ఎఫెసు సంఘం ఆ ప్రదేశంలో చూసినప్పుడు వారు ప్రభు నామం కొరకు, సువార్త కొరకు వారు శ్రమ కష్టపడుతున్నారు. పౌలు ఇప్పటికే జైల్లో ఉండి పత్రిక రాస్తున్నాడు. ఇక్కడికి ప్రభు నిమిత్తం వారు బాధలు శ్రమలు పడుతూ ఉన్నారు. అయితే అందులో నుండి చెబుతున్నాడు పౌలు, ఇది కాదు, ఇది శాశ్వతం, ఇది సీజన్ అంతే, ఇది ఒక కొద్ది కాలం ఇదే. కానీ తరువాత మన నిరీక్షణ, మన భవిష్యత్తు ఏమిటి? నిత్యత్వానికి దేవునితో ఉంటాం, ప్రభుతో ఉంటాం, తర్వాత ప్రభు వలె ఉంటాం. ఈ యొక్క స్థితి మనకి శాశ్వతము కాదు, ఇది తాత్కాలికం, టెంపరీ అని పౌలు ఇక్కడ ఈ పత్రిక ద్వారా మనం బోధిస్తూ ఉన్నాడు. వాట్ ఎ గ్రేట్ నాలెడ్జ్ దిస్ ఇస్! ఎంత గొప్ప జ్ఞానం ఇది, ఎంత గొప్ప జ్ఞానం! ఈ జ్ఞానం ప్రభు మనకు అనుగ్రహించాలి. పరిశుద్ధాత్ముడు ఈ జ్ఞానం మనకు అవగాహన కలిగించాలి, మన మనోనేత్రం వెలిగింపబడాలి. ఈ విషయమై మనలో ఆనందం కలగాలి, సంతోషం కలగాలి. ఇంగ్లీష్ పాటలు, ముఖ్యంగా బ్లాక్ నల్లవారు పాడిన పాటలు, వారు రాసిన పాటలు చాలా మంచి పాటలు రాశారు, చాలా శ్రేష్టమైన పాటలు రాశారు. అయితే నల్లవారు చాలా వరకు రాసిన పాటలు పరలోకాన్ని గురించే రాశారు ఎక్కువగా. అందులో ఒక పాట మీరు చాలామంది తెలిసి ఉంటుంది, పిల్లలు తెలుస్తుంది, సూన్ అండ్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు సీ ద కింగ్. త్వరలో, అతి త్వరలో వీఆర్ గోయింగ్ టు సీ ద కింగ్ అని చెప్పి ఆ రాజును త్వరలో చూస్తాం. నో మోర్ క్రయింగ్ దేర్, నో మోర్ వీపింగ్ దేర్ అని చాలా మాటలు చెబుతూ సూన్ అండ్ వెరీ సూన్ చాలా చక్కని పాటలు పాడు. అలాంటి పాటలు పరలోకాన్ని గురించి ఆశిస్తూ పాడిన పాటలు. దానికి కారణం ఏదనగా వారు బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు. స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, సొంత ఇంటి పేరు లేదు. ఎవరింట్లో పనిచేస్తారో ఆ యజమాని ఇంటి పేరే వారి ఇంటి పేరు కింద పరిగణించబడుతూ బానిసలుగా ఉన్నప్పుడు ఇది తాత్కాలికం, ఇది కొంతకాలం ఉంటుంది. తర్వాత అసలైన లోకం నిత్య జీవానికి మనం వెళ్తాం. సూన్ అండ్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు సీ ద కింగ్. ఆ రాజును త్వరలో మనం చూస్తాం, ఆయన సన్నిధికి వెళ్తాం, ఆయనతో ఉంటాం అని ఆ నిరీక్షణ గలవారే అక్కడ బానిసత్వంలో మగ్గిపోతూ ప్రభులు ఆదరణ, ధైర్యాన్ని పొందుకున్న వారే ఇది టెంపరీ, అది పర్మనెంట్, శాశ్వతం ఉండేది అని దాని కొరకు ఎదురు చూసిన పరిస్థితులు. మన జీవితాల్లో మనకున్న పరిస్థితి ఎలా మారిందని అంటే, మనం ఇక్కడ ఉన్న స్థితిలో చాలా సౌఖ్యంగా ఉన్నాం, ఏమీ మన కష్టం లేదు, ఇబ్బంది లేదు. కానీ ఇదే ఇంకా కంటిన్యూ అయితే బాగుంటుందని ఉంది మన లోపల. ఎందుకంటే ఏ రకమైన అసౌకర్యం మనకు లేదు. ఇక్కడ మనకు కావలసినవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, దేవునికి స్తోత్రం. కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదమే ఒక్కోసారి మనకి ఏమవుతుందనగా దేవునిలో ఎదగకుండా మనల్ని ఆటంకపరుస్తుంది. ఏమైపోయిందంటే దేవుని ఆశీర్వాదాలు, దేవుని వెతికే అవసరం మనకు లేకుండా చేస్తుంది. మనకు సమృద్ధి ఉంది, మనకు బలం ఉంది,
విశ్వాసంతో ప్రార్థన చేసి దేవాన్ని అడగవలసిన పని మనకు లేదు. దేవుడు దీవించాడు. దేవుని నమ్మిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. దాని గురించి ఎవ్వరము కూడా వేరే మాట మనం మాట్లాడలేము. అవునా కదా? దేవుని నమ్మిన వారు, దేవుని వెతికిన వారిని దేవుడు ఆశీర్వదించి ఒకప్పుడు భిక్ష వెతుకున్న స్థితిలో ఉన్న మనలను దేవుడు దీవించి ఇంకా 10 మందికి భోజనం పెట్టగలిగిన ఆధిక్యత, ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చారు. దేవుని యొక్క దీవెనది. కానీ ఆశీర్వాదంలో మనం చేస్తున్న పని ఏదనగా ఇదే శాశ్వతం, ఇదే స్థిరం అనుకోని ఆ నిరీక్షణ గురించిన ఆలోచన మనకు ఉండడం లేదు. దాని గురించి ఆశ మనలో కలగడం లేదు. కనుక జాగ్రత్త. మన అన్నీ బాగున్నప్పుడు, అంతా సవ్యంగా ఉన్నప్పుడు దేవుని యొక్క వాంఛను మన హృదయాల్లో పెంపొందించుకుందాం. అప్పుడు వ్యతిరేక పరిస్థితులు మనకి సంభవించవు. ఉదాహరణ చూడండి, ప్రభువు తన శిష్యులతో చెప్పాడు, మీరు పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. తర్వాత మీరు యెరూషలేములోను, యోదయ, సమరయ, గలిలయ దేశం అంతటాను భూదిగంతముల వరకు నాకు సాక్షులై మీరు ఉంటారు. సంఘం పెరుగుతుంది, వేరు 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 సంఖ్య పెరిగిపోతూ ఉంది. కానీ వారందరూ అక్కడే ఉండిపోయారు, యెరూషలేములో ఉండిపోయారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? వారి మీదకి శ్రమ రప్పించినప్పుడు, కష్టం రప్పించినప్పుడు మీరు సమరయ్యకి పారిపోయారు, కొంతమంది గలిలయకి పారిపోయారు, ఆయా ప్రదేశాలు పారిపోయారు. చివరికి మన భారతదేశానికి కూడా తోమా వచ్చాడు. ఆ రకంగా వారు చెదిరిన తర్వాత దేవుని యొక్క సేవ సువార్త లోకమంతా వ్యాపించింది. దేవుడు బలవంతంగా మనలో ఏదో కార్యం చేయకముందే పరిస్థితులన్నీ బాగుంటుండగానే, ప్రభు నాకు ఇచ్చావు, ఈరోజు నేను నా ఆహారం కొరకు, నా పానము కొరకు ఎలాగొస్తుందని బాధపడాల్సిన పని నాకు లేకుండా చేస్తావు. కనుక ప్రభు ఈ భరోసాతో, ఈ ధైర్యంతో నీకోసం నేను పనిచేస్తాను, నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తాను. నాకు దీని గురించి చింత నాకు తొలగించావు. నా సేవకుల గురించి, పాస్టర్ గురించి నాకు ఆలోచన, చింత ఇదనగా మనం మందిరాలు కట్టడం, పాస్టర్కి ఇల్లు కట్టడంలో ఉద్దేశం ఏమిటంటే ఆశ ఇదనగా కనీసం సొంత ఇల్లు ఉంటే, ఒక ఇంటి మనది అనుకున్న దాంట్లో ఉంటే ఎవరు అద్దెకున్నవారు కానీ, ఎందుకంటే 7 సంవత్సరాలు అద్దెకున్నాం. అద్దెకున్న కాలంలో ఏదైనా మీటింగ్ పెడితే, ఏదైనా ఉపవాస కూటాలు పెడితే తెల్లారేసరికి నాకు ఇంటి వాళ్ళ నుంచి కబురు వచ్చి ఖాళీ చేసాయి. ఏ చిన్న పని చేస్తే ఖాళీ చేసేవని కబురు. కనుక చాలా 7 సంవత్సరాలు కూడా ఎప్పుడు ఖాళీ చేయాలి, ఎప్పుడు పడితే ఒకసారి అయితే ఖచ్చితంగా అయిపోయింది పరిస్థితి అని మరి ఇల్లు చూసుకోవడం కూడా మొదలుపెట్టిన పరిస్థితి ఏర్పడింది. కనుక అలాంటివి ఉండకుండా క్షేమంగా ఇంట్లో తిన్నా తినకపోయినా ఇది నాది, నన్ను ఎక్కడ ఎవరు పంపించిన పరిస్థితి ఇల్లు ఉండాలని తన ఆశతనికి కనీసం పాస్టర్లకి ఆహారము కొరకు తిరగవలసిన పరిస్థితి, చూసుకోవలసిన అవసరం లేకుండా కనీసం మినిమం ఉండాలి అని ఆశించి ప్రార్థన చేస్తూ దేవుడు ఆ రకంగా ప్రతి ఒక్కరిని దీవించాలి. అయితే దానికి ఉద్దేశం ఏమిటంటే ఆకలితో, అవసరంతో ఉంటూ ఎంతసేపు మనం ఎక్కడికి వెళ్ళినా ఇదే మనలను ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉంటుంది. కానీ అలా కాకుండా, అవసరత లేకుండా, ఆకలి లేకుండా, నివాసం చింత లేకుండా ఉంటే ఈరోజు భోజనం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ పూట నా పిల్లలకి ఎక్కడి నుంచి ఆహారం పెడతాను అనే చింత లేకుండా ఉండి దేవుని సేవలో బలముగా పనిచేయాలని ఆశా దృక్పథం, అది ఆ విషయం కొరికే వారిని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మనం అందరము కూడా ఉద్యోగస్తులు కానీ ఏ స్థితిలో మనం ఉన్నప్పటికీ, సేవకులు మాత్రమే కాదు, అందరము ప్రభు కొరకు పనిచేయవలసిన అవసరం ఉంది. కనుక మనం ఉద్యోగస్తులము, పనిచేస్తున్న వారం, సేవ చేస్తున్న వారం, ఇంకా ఆయా రకాల రాబడి కలిగిన వారం, దయచేసి ఆ రాబడి మీదే మీ దృష్టి పెట్టుకుని రాబడిని ఎలా పెంచుకుంటాం, ఎలా వృద్ధి చేసుకుంటాం, దాని తర్వాత మన అవసరాల మీద ఎలాగో దాన్ని డెవలప్ చేస్తాం. కనుక ఆదివారం డబుల్ కూలి వస్తుంది, ట్రిపుల్ కూలి వస్తుంది. కనుక మరి ఇలాంటప్పుడే సంపాదించుకోవాలి కదా, బలం ఉన్నప్పుడే సంపాదించుకోవాలి కదా. నేను అనుకున్న బలం ఉన్నప్పుడే సేవ చేయాలని, కానీ బలం ఉన్నప్పుడే మన దృష్టి ఏమిటి, సంపాదించుకోవాలి, తీసుకోవాలి, దాచుకోవాలి, కూర్చుకోవాలి, ఇవన్నీ మనం చేయాలని ఆలోచిస్తాం. కానీ దేవుని ఎరిగినట్లయితే ఆ భావన మనకు ఉండదు. మనం పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ, ఇక్కడ కూర్చుకోవడం, దాచుకోవడం గురించి దేవుని వాక్యం మాట జరిగా, ఇక్కడ దొంగతనం చేస్తాడు, చిమ్మెట పాడు చేస్తే నష్టం చేసి వేదిక ఉండదు. కానీ అక్కడైనట్లయితే ఏది కూడా క్షయత లేదు అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. నిత్యత్వం అది. ఇక్కడ మనం సంపాదించిన ఎంతకాలం అనుభవిస్తాం, మన పిల్లలకి ఎంత ఇస్తాం అని ఆలోచన చేస్తే అది కొద్ది కాలం మట్టుకే, కొంత మట్టుకే. మనం ఏది కూడా తీసుకుని వెళ్ళలేము. కానీ ప్రభు కొరకు చేసేది మాత్రమే మనకు అక్కడ నిలుస్తుందని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నా, దాన్ని మనం పట్టించుకోం. విషయం ఏమిటంటే ఆ నిరీక్షణ మనకి లేదు.
ఎప్పుడైతే మనకు నిరీక్షణ అర్థమవుతుందో, ఎప్పుడైతే అక్కడ మన కొరకు సిద్ధపరిచిన విషయాలు మనకు అర్థమవుతాయో, ఈ లోకాన్ని చూచే దృష్టి మారుతుంది. అదే సమయమందు పాపమును గురించి మన దృష్టి మారుతుంది. అలాగే శ్రమల గురించి మన దృష్టి మారుతుంది. అలాగే మనతోటి వారు దేవుని యొక్క కృపకు మనతో పాటు పాత్రులైన వారి ఎడల మనకు దృష్టి కూడా మారుతుంది. పాప విషయం మన దృష్టి మారుతుంది. శ్రమ కష్టం గురించిన మన దృష్టి మారుతుంది. ఈ లోకం విషయమే, లోక సంపద విషయమైన దృష్టి మారుతుంది. మనలో మార్పు ఎప్పుడు కలుగుతుందనగా భవిష్యత్తు, ఆ నిరీక్షణను మనం చూచినప్పుడు. చాలామంది క్రైస్తవులు ఇంగ్లీష్ వచ్చిన వారికి తెలుస్తుంది. మాథ్యూ హెన్రీ అని ఒక ఆయన పెద్ద కామెంటరీ రాశారు. కొన్ని వాల్యూమ్స్ కామెంటరీలు ఉన్నాయి ఆయన రాసింది. దాని అంతా ఒకే ఒక పెద్ద కామెంటరీగా చేస్తారు. మాథ్యూ హెన్రీ కామెంటరీ అని చాలా ఫేమస్ కామెంటరీ అది. అయితే ఆయన తండ్రి, ఆయన పేరు ఫిలిప్ హెన్రీ, ఆయన యవనస్తుగా ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. అయితే ప్రేమించిన అబ్బాయి స్టేటస్ ఎక్కువైన స్టేటస్ కలిగిన వారు, సంపన్నులు వారు. ఈ ఫిలిప్ హెన్రీ సంపన్నుడు కాదు, పేదవాడు, తక్కువ స్థాయిలో ఉన్నవాడు. అయితే వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్న తర్వాత తండ్రి దగ్గరికి అమ్మాయి వెళ్ళింది. నాన్న పలానా ఫిలిప్ హెన్రీ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆ కుటుంబంలో వచ్చిన సమస్య ఏదనగా స్థాయి తేడా వచ్చింది. మనకి కులాలు గోత్రాలు తేడాలాగా. వాళ్ళు ఎవరో నీకు తెలుసా, వారి స్థాయి ఏమిటో నీకు తెలుసా, మన స్థాయి ఏమిటో నీకు తెలుసా అని చెప్పి ఆమె చాలా గద్దించిన తర్వాత ఆఖరికి ఒక ప్రశ్న వేశాడు. అమ్మాయిని అడిగాడు, దిస్ మ్యాన్ మిస్టర్ ఫిలిప్ హెన్రీ, వేర్ హ్యాజ్ హీ కమ్ ఫ్రమ్? ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు నీకు తెలుసా అంటే దానికి అమ్మాయి సమాధానం ఇచ్చింది, ఐ డోంట్ నో వే హీ హెస్ కమ్ ఫ్రమ్. ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు, బట్ ఐ నో వే హీస్ గోయింగ్. ఎక్కడికి వెళ్తున్నాడో నాకు తెలుసు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు, కానీ ఎక్కడికి వెళ్తున్నాడో నాకు తెలుసు అన్నప్పుడు దానికి ఆయన జవాబు చెప్పలేకపోయాడు తండ్రి. పెళ్లి చేసుకుంది. తర్వాత మాథ్యూ హెన్రీ కన్నా చరిత్ర అయిపోయింది. కానీ క్రైస్తవులముగా మనం ఎక్కడి నుంచి వచ్చామో అప్రస్తుతం. మనమందరము పాపులు, ఎవ్వరము కూడా గొప్ప చెప్పుకోవడానికి మనలో ఏమీ కూడా ఎవరికీ లేదు. ఇప్పుడు చాలాసార్లు ఉన్నత కులాల నుంచి బాప్తి రక్షణ పొందిన వారు ఆ కులాన్ని బట్టి వారు చెప్పుకోవడంలో ఉద్దేశపెద్దనగా ఇలాంటి మేమే ప్రభువుని నమ్మామంటే ఎంత గొప్ప, ఎవడు గొప్ప? నీకు ఆ కులం గొప్ప కావచ్చు, దేవునికి అది కాదు. దేవుని దృష్టిలో అది ఏమి కూడా ఎంత మాత్రం కూడా కాదు. పాల్గొండ మన సేవ ప్రారంభించిన మొదటి దినాల్లో పాకలో ఉన్నాం. ఇప్పటికంటే అప్పుడు ఇంకా చాలా కోపం ఉండేది నాకు. అప్పుడు చూసేవారు ఇప్పుడు చూస్తే ఎంత శాంతం అయిపోయింది అనుకుంటారు నన్ను. ఆ రోజుల్లో ఒక ఆయన, అప్పుడు కొంతమంది మాస్టర్లు రణస్థలం నుంచి ట్రాన్స్ఫర్ ఇచ్చారు. ట్రాన్స్ఫర్ ఇచ్చి వారందరూ ఒక ఊరి నుంచి ఒక ఆయన్ని తీసుకొని వచ్చి, ఈయన సాక్షి చెప్తారండి, టైం ఇవ్వాలన్నారు. ఇస్తాను, వచ్చేవారం రండి. అప్పుడు ఆరాధన అయిపోయింది. వచ్చేవారం ఇస్తాను రండి, ఇది అలాంటి టైంకి ఆరాధన స్టార్ట్ అవుద్ది, సాక్ష్యాలు ఇచ్చే టైం, ఆ టైంకి వస్తే తప్పనిసరిగా ఇస్తాను అన్నప్పుడు, లేదండి మీరు ఇప్పుడు ఇవ్వాలి, అందరూ అలా ఉండాలి, కూర్చోబెట్టి ఆయన సాక్ష్యం చెప్పించాలి. నేను ఒప్పుకోవట్లేదు, వచ్చేవారం రండి ఇస్తానన్నా. తీసుకురండి, వచ్చేవారం ఆయన సాక్ష్యం ఇప్పిస్తానంటే అక్కడ అంటున్నారు, ఆయన బ్రాహ్మణుడి కులం నుంచి రక్షణ పొందాడండి. అయితే అన్నాను, వాళ్ళకి అర్థం కాలేదు. కాదండి, ఈయన బ్రాహ్మణుడి నుంచి రక్షణ పొందాడండి, మీకు అర్థం కావట్లేదు. అయితే సో వాట్? బైబిల్ని చూస్తున్నప్పుడు కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, మిమ్మల్ని చూస్తే మీరు ఎవరు కూడా గొప్ప వంశీకులు కానీ గొప్పవారు కానీ ఎవరు లేరు, అలాంటి వారు కాదు. మనం అలా కాదని చెప్పి మనల్ని ఎంచుకున్నాడు ఆయన. మనం బ్రాహ్మణులనో బ్రాహ్మణోత్తములనో ఆయన వాళ్ళు ఎంచుకోలేదు. కనుక వారిని కించపరచడం కాదు, కానీ ఆ కులాన్ని బట్టి గర్వంతో ప్రభు సన్నిధికి వస్తే, ప్రభుకి నేను ఏదో చేస్తాను అన్నట్టుగా ఫీల్ అయితే అది సరైనది కాదు. మన ఎక్కడో మనం ఏమిటో మనకు తెలియదు. మనం ఇంకా చెప్పాలంటే బ్రాహ్మణుడైనా ఏ జాతి వాడైనా వీఆర్ ఆల్ సిన్నర్స్ సేవ్డ్ బై గ్రేస్. మనమందరము కూడా ఆయన కృప చేత రక్షించబడిన పాపులమే తప్ప మనం ఎవరు గొప్పవారు ఎవరము కూడా కాదు. అందరము పాపులం, ఏ భేదము లేకుండా
అందరము పాపులమే, అందరం ఎన్నికలేని వారమే. దేవుని ఎదుట మనం నిలబడి మన క్రెడెన్షియల్స్ చెప్పుకోవడానికి మనకి ఏమీ కూడా అర్హత లేదు. అందరము పాపులమే. కానీ అలాంటి వారమైన మనలను దేవుడు ఎంపిక చేసుకొని మనల్ని రక్షించి మన రక్షణ కొరకు తన కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపి ఆయన శిలువ మరణము ద్వారా మన పాపములు కడిగి శుద్ధీకరించి మన దేవునితో సమాధానపరిచి దేవునికి బిడ్డలుగా మనల్ని చేసి ఆయన దత్తత చేసుకొని చేసిన కార్యం దేనికి ఆలోచన చేస్తే మనం సియోనుకు తీసుకుని వెళ్ళాలని, ఆయన సన్నిధికి తీసుకుని వెళ్ళాలని, ఇంకా చెప్పాలని ఆయన కుమారుడైన క్రీస్తునకు మనల్ని ఇచ్చి వివాహము చేయాలని, దేవునిలో మనం భాగమవుతున్నాం, దేవునిలో మమేకమవుతూ ఉన్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునిలో ఆ కుమారుడైన క్రీస్తు యొక్క వధువుగా, క్రీస్తు యొక్క భార్యగా ఆ దేవత్వంలోనికి మనం చేరే గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఇది మనకి నిరీక్షణ. దీని గురించి బైబిల్లో ఈఎస్వి తర్జుమాలు అంటాడు. తెలుగులో కూడా చూద్దాం ముందు, తర్వాత ఈఎస్వి మాట చెప్తాను. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనంలో పేతురు అంటాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపడుగాక. మృతుల్లోని యేసుక్రీస్తు లేచి జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగి జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, జీవముతో కూడిన, కింద ఫుట్నోట్ ఏమన్నాడు, జీవము గల నిరీక్షణ, ఆ లివింగ్ హోప్ అంటాడు ఈఎస్వి తర్జుమాలో. మనలో ఉన్నది ఏది నిరీక్షణ? జీవిస్తున్న, జీవముతో కూడిన, లేకపోతే జీవము గల నిరీక్షణ. మనది మృతమైన నిరీక్షణ కాదు, ఒకప్పుడు ఉన్నది అయిపోయిందని నిరీక్షణ కాదు, జీవము గలది, ఇట్స్ లివింగ్. దానిలోనికి మనం వెళ్ళనై ఉన్నాం. అలాగే తీతు పత్రిక 2వ అధ్యాయం, తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, లేకపోతే 12-13 కూడా చూద్దాం. 2వ అధ్యాయం 12-13 వచనాలు. మనము భక్తిహీనతను, యహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, అనగా మహాదేవుడును మన రక్షణ యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచున్న వాళ్ళని మనకు బోధించుచున్నది. ఏమి నిరీక్షణ మనకిది? శుభప్రదమైన నిరీక్షణ, బ్లెస్సెడ్ హోప్, శుభప్రదమైన నిరీక్షణ. తన హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. ఇది ఎవరిది నిరీక్షణ? ఎవరిదండి? ఎఫెసీ సంఘానికి కదా, పౌలుది కదా, మనది. 6వ అధ్యాయం 11వ వచనం. మీరు మా మందులు కాక విశ్వాస చేత ఓర్పు చేత వాగ్దానం స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పూర్ణ మగు వరకు, పరిపూర్ణ మగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని అపేక్షించున్నాను. ఆసక్తి కలిగి ఉండాలి. దేనికోసం? మీ నిరీక్షణ పరిపూర్ణ మగు నిమిత్తం. ఆ నిరీక్షణ అంటాడు ఇక్కడ ఇంగ్లీష్ తర్జుమాలో హెబ్రీ 6:11, హోప్ విచ్ ఇస్ షూర్. ఈ నిరీక్షణ ఎదురుగా ఖచ్చితంగా జరిగేది. ఇది జరిగితే జరుగుతుంది, జరగకపోతే జరగదేమో అనే నిరీక్షణ కాదు ఇది. ఇట్ ఈస్ ఫర్ షూర్. ఇంకా చూసినప్పుడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14 వచ్చిన పౌలు అంటాడు ఇక్కడ, ఫిలిప్పీ పత్రిక 3:14, 3:14, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం పొందవలని గురి ఎద్దుకే పరిగెత్తుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు ఏమిటది? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు పిలిచిన ఆ పిలుపు, అదేమిటంటున్నాడు ఇక్కడ? పిలుపునకు కలుగు బహుమానమును పొందవలని గురి ఎద్దుకే పరిగెత్తుడు. ద ప్రైజ్ of which God called me. బహుమానం, ప్రైజ్, దాని కొరకు నేను పరిగెడుతున్నాను. గురి యొద్దకే. పౌలుకు ఒక గురి ఇచ్చాడు దేవుడు, అలాగే మన ఒక్కొక్కరికి కూడా గురి ఇచ్చాడు. హెబ్రీ పత్రిక చూస్తాం, పందెం మనం పరిగెత్తాలి. పందెంలో మనం పరిగెడుతున్నప్పుడు మనం ఒకరికొకరు పోటీలం కాదు. మనం పరిగెత్తేది తనగా మన కొరకు నిర్దేశించిన ట్రాక్ ఉంది, మన కొరకు నిర్దేశించిన గోల్ ఉంది. దానిని వాళ్ళు చేరుకోవాలి. మన ట్రాక్లో మనం ఉండాలి. అన్ని ట్రాక్లు మనవి కాదు. ఇంకొకరితో మనం పోటీ పడడం లేదు. మన ప్రైజ్ మనకు కావాలంటే మన ట్రాక్లో, మన పరిధిలో మనం పరిగెడుతూ మన గమ్యం ఏమిటో మనం ఎరిగిన వారమే ఆ గమ్యం దగ్గర మనం పరిగెత్తాలి.
పౌలు అంటాడు, ఆయన సేవ అంతా నేను సంపూర్తి చేశాను. ఇది ఇక్కడ మొదలుగా అక్కడి వరకు నేను సువార్త చేయవలసిన పనంతా చేస్తాను. ఇక నేను వెళ్ళిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి నువ్వు నాకు అప్పగించిన పనంతా కూడా నేను పూర్తి చేస్తాను, సమాప్తం చేస్తాను. దేవుడు దేని నిమిత్తమైతే యేసు ప్రభుని లోకాన్ని పంపించాడు, ఆయన పనంతా 33.5 సంవత్సరాల్లో పూర్తి అయిపోయింది. అంతే, అంతకంటే ఎక్కువ అయినా ఉండలేదు. తర్వాత ఇంకా తెస్సలోనికీ పత్రిక, పేతురు చూద్దాం సార్. మొదటి పేతురు పత్రిక 5:10 మొదటి పేతురు 5:10 అర్థమవుతుందా లేకపోతే భారం అవుతుందా? మొదటి పేతురు పత్రిక 5:10 తన నిత్య మహిమకు క్రీస్తును మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధికి దేవుడు కొంచెం కాలం మీరు సంపాదింపమట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఏమిటిస్తారట? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధికి దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని? నిత్య మహిమ, పర్మనెంట్ గ్లోరీ, ఎటర్నల్ గ్లోరీ. ఇప్పుడు మంత్రులకు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ వారి మహిమ ఎంతకాలం? వారి పదవులు ఉన్నంతకాలమే. మన మహిమ, మన గ్లోరీ ఎంతవరకు? నిత్య మహిమ. అది ఆ నిత్య మహిమ కోరుకుంటామా? తాత్కాలికమైన మహిమ కోరుకుంటామా? మనుషుల మెప్పు కోరుకుంటామా? దేవుని మెప్పు కోరుకుంటామా? మన కొరకు సిద్ధపరిచిన బహుమానం ఉంది. ఇంతకుముందు చెప్పాను చాలాసార్లు, క్రికెట్ మ్యాచ్ ఆట అంతా చూడడం నాకు ఇష్టం ఉండదు, బోర్ కొడుతుంది, పిచ్చి ఆట అనిపిస్తుంది నాకు. క్రికెట్ ఫ్యాన్స్కి దయచేసి నాకు క్షమించాను, నాకు వెర్రితనం అనిపిస్తుంది. కానీ నాకు ఇష్టమైంది ఏదైనా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ నాకు ఇష్టం. ఆ కప్పుని వారు చూసే విధానం ఇష్టం. ఆ స్టేడియంలో ప్రజలందరూ వెర్రెక్కినట్టుగా కేకలు వేయడం చూస్తున్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చేది నిత్యత్వంలో జరగబోయే ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరిమనీ. అక్కడ పిలిచినప్పుడు, ఆహ్వానించినప్పుడు ఆడియన్స్ ఎవరు? ఆదాము మొదలుకొని ప్రభు రాకడ పర్యంతం ఉన్న మనుషులందరూ కూడా, సాక్షి సమూహం, ఇంకా అనేక మంది ఉంటుండగా, దేవుని యొక్క దూతలు అనేక మంది చూస్తూ ఉంటుండగా పిలిచి మనకిచ్చే బహుమానం ఏమిటి? మన పేరు పెట్టి పిలిచి, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొద్ది దాంట్లో నమ్మకంగా ఉన్నావు, ఇదిగో అధికమైన వాటిని నీకు అప్పగిస్తాను, ప్రవేశించు. అంతకంటే ఇంకా ఈ మన దేశం అందించే భారతరత్న కానీ ఏదేనికి దానితో నోబెల్ ప్రైజ్ కానీ దాంతో సాటి కావు. ఏమంటారు? అది మన యొక్క నిరీక్షణ. దాని కొరకు మనం చేయవలసిన పని ఏమిటి? ఏమంటాడు ఇక్కడ? దట్ వి మైట్ నో ద హోప్ టు విచ్ హి హస్ కాల్డ్ us. మనం పిలిచిన పిలుపు యొక్క ఏమంటాడు ఇక్కడ? పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ ఎట్టిదో, గొప్ప నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ. ఇదేదో మనం ఆకర్షించడం కొరకు, లేదా గుర్రాన్ని లేదా గాడిదని నడిపించడానికి కర్రకి క్యారెట్ కట్టేసి ఆ క్యారెట్ కోసం పరిగెడతా ఉంటుంది, కానీ క్యారెట్ ఎప్పటికీ దానికి అందదు, ఎందుకంటే దాని బుర్ర కట్టలేదు దాన్ని. ప్రభు మనకు అలా చేయలేదు. అది మనకిచ్చినది, మన కొరకు దాచి ఉంచిన బహుమానం, దాచి ఉంచిన ఆశీర్వాదం, మన కొరకు ఆయన సిద్ధపరిచినవి. ఆనందము, ఆశ్చర్యం కలుగుతుంది. ఈ సృష్టి అంతా కూడా 6 రోజుల్లో చేశాడు ఆయన, అంతేనా? 6 రోజులు చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. ఈ వేళ మిలిగి పుట్టి వెళ్ళాం. ఆ వెళ్ళి వస్తున్నప్పుడు దారి పొడిగిన చూస్తుంటే పొలాలు పచ్చగా కనబడుతున్నప్పుడు ఎంత సౌందర్యం, ఎంత అందం. మన ఈ మారుమూల ప్రదేశాలు ఎక్కడికి వెళ్ళినా ఆ సౌందర్యం చూసినప్పుడు, ఆ ప్రకృతి చూసినప్పుడు, మబ్బులు, తర్వాత ఎండ, ఈ వాతావరణం చూసి మన దేశంలోనూ ఎంతో అందం, ఎంతో సౌందర్యం ఉంది. ఇదంతా 6 రోజులు చేసిన సృష్టిలోనే. గత 2000 సంవత్సరాలుగా, ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలుగా, ఆ పైగా దేనికి దేవుడు శిల్పి నిర్మాణకుడు అయి ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణాన్ని పరలోకమందు నిర్మాణము, కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఎవరి పేర్లు అయితే జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయో వారి కొరకు నివాసములు సిద్ధపరుస్తూ ఉన్నాడు. అదంతా పూర్తయిన తర్వాత, ఈ భూమి ఆకాశం లయమైపోయిన తర్వాత, ఈ భూమి మీదకే ప్రభువు నిర్మించిన పరలోక పట్టణం దిగి వస్తుంది. ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు యెరూషలేము ఉన్న ప్రదేశం మీదకే దేవుని యొక్క మహానగరం దిగిరానేది. ఇది మన యొక్క నిరీక్షణ. సూన్ అండ్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు సీ ద కింగ్. రాజును త్వరలో చూస్తాం. ఆ పాటలు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తాయి. ఎప్పుడు? ఆ నిరీక్షణ ఏమిటో మనకు అర్థమైనప్పుడు.
ఒకసారి ఇదే పాట ఇంకో పాట, అది ట్రంపెట్ సౌండ్స్ అని వస్తుంది ఆ పాటలో. చూసినప్పుడు ఆ ట్రంపెట్స్ మోగిస్తూ వాళ్ళు నిలబడి పాడుతూ ఉంటే నేను కూర్చొని వింటున్న వాడిని కూర్చొని ఉండలేకపోయాను, నిలబడిపోయాను. అనగా ప్రభు రాజు వస్తున్నాడు, ఇదిగో రాజు వస్తున్నాడు. అది మనకు నిరీక్ష. రాజు ఎవరు? మన రాజు, మన భర్త, మన ప్రియుడు, మన కొరకు ప్రాణం ఇచ్చినవాడు. ఇది మన యొక్క నిరీక్షణ. అది మనం ఎరగాలి. ఇహలోక సంపద ఇది మనం చూస్తున్నాం. మన దృష్టి ఎక్కడి నుండి? ఫిలిప్పీ పత్రిక పౌలు అంటాడు, నేను పెరుగుతున్న కొలది, వయసు పెరుగుతున్న కొలది మన దృష్టి భూమి మీద నుండి పైకి చూడాలి. మన నిరీక్షణ ఎక్కడుంది? మనం ఎక్కడ దాచి ఉంచాం, అక్కడ మనం చూడవలసిన అవసరం ఉంది. దేవుడు మనందరిలో ఈ వాక్యం యొక్క అవగాహన కలగాలని, పౌలు యొక్క భారము, దేవుని సేవకునిగా నా యొక్క భారము, ప్రభు ఫలితం అనుగ్రహించాలని, దేవుని సంఘం అంటే ఎలాగ ఉండాలి, విశ్వాసం ఎలాగ ఉండాలి, ఆ అవగాహన కలిగి ప్రభు కొరకు పనిచేద్దాం. మన లోకమంతా తర్వాత సంగతి. ముందుగా పాలకొండను ప్రభు కొరకు మన తలకిందులు చేద్దాం. అట్టి శక్తి బలం ప్రభు మనకు అనుగ్రహించును గాక. మన యొక్క జీవితాలు, మన యొక్క ఆత్మీయత, మన భక్తి, మన ప్రభు కొరకు చేసే అన్నీ కూడా ఒక ఫలితాన్ని ఆశించి సార్థకత కలిగినవే. ఆ ఫలితము కూడా నిత్యత్వానికి ఉపయోగపడే ఫలితం, నిత్యత్వానికి మనతో పాటు తీసుకుని వెళ్ళగలిగిన ఆశీర్వాదం, ఆ ఫలితం, ఆ నిరీక్షణ మనం కలిగి పొందుకున్న వారమై ప్రభులో వర్ధిల్లాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. నేను అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ తల వంచండి, ప్రార్థన చేద్దాం. లార్డ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.